సో మిర్చి మాధవి గారు, ఈ మాట వింటేనే ఆవిడ మాటలు గుర్తొస్తూ ఉంటాయి, ఎంత ఘాటుగా ఉంటాయో. ఓకే, మీ హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? స్కిన్ కేర్ ఏంటి, రొటీన్ ఏంటి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇలాగా? సో జనరల్గా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ ఫీల్డ్లో అయినా. మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మనసుకి చాలా కష్టం కనిపించింది, సో ఆ స్ట్రెస్ని మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా దాని నుంచి బయటపడతారు, ఓవర్కమ్ చేస్తారు? దీనికోసం నేను ఒక ఆన్సర్ చెప్తాను. స్ట్రెస్ అనేది స్ట్రెస్ బస్టర్స్ అనేవి ఉంటాయి. స్ట్రెస్ని మేనేజ్ చేయాలి. మనం స్ట్రెస్ తగ్గించాలంటే తగ్గదు. అది ఎలా అయితే బీపీ షుగర్ మేనేజ్ చేస్తామో, ఈ స్ట్రెస్ అనేది చిన్నగా పోతుంది, వెంటనే పోదు. బికాస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక టాపిక్ ఆల్ టుగెదర్. నాకు స్ట్రెస్ బస్టర్స్ ఉన్నారు. అంటే లైక్ నా పిల్లలతో మాట్లాడతాను వెంటనే. అంటే మీకు ఎవరితో మాట్లాడితే వెంటనే ఇట్లా మూడ్ అప్ అవుతుంది, హీలియం బెలూన్ లాగా ఇలా మనసు తేలిక అవుతుంది అనేది ఒకసారి మనం విజువలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి వెంటనే డయల్ చేయాలి. ఆ చనువు ఉన్న వాళ్ళతో, మా అక్క ఉన్నారు, మా అమ్మ ఉండేవాళ్ళు, ఆవిడ చనిపోయారు రీసెంట్గా, లేకపోతే మా అమ్మతో కూడా మాట్లాడేదాన్ని. సో ఎవరితో మాట్లాడితే మనకి మనసు తేలిక అవుతుంది. వారు లేకపోతే ఎవరినైతే తిడదాం అనుకున్న వాళ్ళు పేపర్లో మొత్తం బూతులు రాసి తిట్టేసి ఆ పేపర్ చించి పడేస్తే కూడా సగం అయిపోతుంది. సో అంటే ఇలా ఎవరికి వల్ల అలా మేనేజ్ చేసుకోవాలి. చూసి స్ట్రెస్ అంటే రకరకాల స్ట్రెస్ ఉంటుంది. లైక్ స్ట్రెస్ ఫ్రమ్ ద హోమ్లోంచి, స్ట్రెస్ ఫ్రమ్ ద ప్రొఫెషన్, ఆర్ స్ట్రెస్ బికాజ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ వెల్, స్ట్రెస్ బికాజ్ యువర్ పాకెట్ ఈజ్ నాట్, అంటే నీ ఫినాన్స్ సరిగ్గా లేకుండా. సో ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది నీకు? సో ఎక్కడిది అక్కడే. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్ట్రెస్ ఇక్కడ పడితే, నేను వర్క్లో పడితే ఇంట్లో సాల్వ్ కాదు, రైట్? సో అది ఎక్కడ సాల్వ్ చేసుకోవాలో అనేది మనం దాని దాకా వెళ్ళడమే. ఇది ఎలా అంటే ఎగ్జాక్ట్లీ ఒక కొత్త సిటీకి వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే తెలియకుండా ఉంటే ఏం చేస్తావు నువ్వు? కొత్త సిటీకి వెళ్ళావు, లక్నో వెళ్ళావు, నువ్వు ఒక చోటుకి వెళ్ళాలి, ఏం చేస్తావు? గూగుల్ చేస్తావు, ఎలా వెళ్ళాలో చూసుకుంటావు. క్యాబ్లో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, నేను ఎలా వెళ్ళాలి, ఏ మోడ్లో వెళ్ళాలి, ఎవరైనా ఫ్రెండ్ని లిఫ్ట్ అడుగుతావా, లేకుంటే వెళ్తావు నువ్వు. సో యూ రీచ్ యువర్ డెస్టినేషన్. ఈ స్ట్రెస్ కూడా అలాంటిదే. ఇది తీరడానికి ఏం చేస్తే తీరుతుంది అనేది మనకే తెలుస్తుంది. ఆ స్టెప్స్ వేసుకొని అక్కడ దాకా వెళ్తే మన స్ట్రెస్ పోయింది. స్ట్రెస్ పడుతూ ఉంటే జుట్టు రాలిపోవడం, రకరకాల ఆటోఇమ్యూన్, నాకు ఎలా అయితే సోరియాసిస్ ఐ గాట్ ఎఫెక్టెడ్, అలా ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే బీపీ రావడం, షుగర్ రావడం, నుంచి బయటకు వచ్చేసారు కదా జీవితాంతం. దాని నుంచి అయితే నేను బయటకు వచ్చేసాను. జీవితాంతం తోడుంటాయి, మళ్ళీ వచ్చి పోవు కూడా. వేరే వాళ్ళలాగా డిచ్ అయ్యి అవి జబ్బులు వచ్చాయంటే ఇంకా ఫర్ ఎవర్ పర్మనెంట్గా ఉండిపోతాయి. సో మనము మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్. సో ఈ అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు? అవుట్డోర్ షూట్స్లో ఫుడ్, నేనంటే అఫ్కోర్స్ నేను వెజిటేరియన్ కదా, సో నాకు అది కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని చోట్ల వచ్చేసాయి, సింపుల్గా పెరుగన్నమో తినేసి. ఎగ్జాక్ట్లీ అలాంటిది హైజీన్ అది. హైజీన్ అంటే చూసుకోవాలి. ఇంకా మనం ఫ్రూట్స్ తినటమా, లేకుంటే మనకి తీసుకెళ్ళిన వాళ్ళు చూసుకుంటారు, అక్కడ వండిపిస్తారు, అలా చూసుకుంటారు, అలా ఏమి ఇబ్బంది ఉండదు. అన్లెస్ యు ఆర్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్, ఏదో కావాలి ఇలా స్పెసిఫిక్ నీడ్స్, నాకు బర్గరే కావాలి, నాకు నూడిల్స్ ఇలా కావాలి, లేకపోతే పిజ్జా కావాలంటే అలాంటి ఎక్కడంటే ప్రొడక్షన్ ఫుడ్ చాలా బాగుంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి. అదే ప్రొడక్షన్ ఫుడ్లో వాళ్ళు చూసుకుంటారు. దే ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ టు. విమెన్ హెల్త్ గురించి అంటే తను చాలా ఫేస్ చేస్తూ ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు, తన టైమింగ్స్ కావచ్చు, తన హెల్త్ కావచ్చు, ఇలాంటివి. ఇప్పుడు అదే కదా, వాళ్ళు ఎలా ఉంటారు, పీరియడ్ సైకిల్ దే గో త్రూ, అలాంటప్పుడు హైజీన్, వాష్రూమ్స్ అలాంటివి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు అంతా చాలా అడ్రస్ అవుతున్నాయి. ఎలా అంటే ఎదర్ దే గివ్ క్యారవాన్స్ ఆర్ దే గివ్ ఏదైనా హోమ్లో ఎక్కడన్నా షూటింగ్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ దట్ అరేంజ్మెంట్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ సెన్సిటివ్ టువర్డ్స్ ఇట్. కాకపోతే అందరూ చూసుకుంటారు, మనం చూసుకోమంటున్నా నేను. లక్ష్మి, నేనేమంటున్నా అంటే, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీబడి క్యారింగ్, ఒక ఆడపిల్ల తన కోసం తను ఏమైనా బాక్స్ తెచ్చుకోవడం చూసాను? ఏ నామోషియా? లేదు, తనకి టైం ఉండాలి కదా. ఎందుకు లే, అరగంట ముందు. టైం అంటే టైం అందరికి ఒకటే, ప్రతి ఒక్కళ్ళకి టైం ఒకటే. కొంచెం ముందు పడుకో, 2 వరకు ఎందుకు మేల్కొని మొబైల్ చూసుకొని ఏమొచ్చింది, షార్ట్స్ చూసావు, రీల్స్ చూసావు, ఏమొచ్చింది? దాని బదులు 10కి పడుకో, 4కి లే. నేను 4కి లేస్తాను, దునియా వంట చేసుకోవచ్చు. జస్ట్ క్యారెట్ కట్ చేసుకో, కీరా కట్ చేసుకో, చిన్న సలాడ్ చేసుకో. సలాడ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? వాళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నావు, కుక్ని పెట్టుకో, కట్ చేసి పెట్టేసేలాగా ఏదో వసతి పెట్టుకో. ఒక్కళ్ళే ఉంటారా, సింగిల్గా ఉంటారా? అయినా కూడా యూ హ్యావ్ అంతా కట్ వెజిటబుల్స్ దొరుకుతున్నాయి కదా బయట మార్కెట్లో, తీసుకెళ్ళి ఉడకబెట్టుకో, తెచ్చుకో. ఎగ్స్ బాయిల్ చేసుకో, ఆమ్లెట్ ఎంతసేపు పడుతుంది?
హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్? Yes. డజంట్ టేక్ మచ్ టైం. అదంతా మా తాతగారు అనేవాళ్ళు, కంటికి పెద్ద పని చేతికి చిన్న పని అని. అంటే చూస్తే అబ్బా ఇంత అనిపిస్తుంది, చేయడం మొదలెడితే టపటప అయిపోతుంది నీకు. ఇట్స్ ఓన్లీ దట్ యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్. ఎస్, ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకున్నాము. ఖచ్చితంగా ఈ మేకప్ వేసుకోవాలి, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి, రకరకాల కెమికల్ బేస్డ్ వాడుతూ ఉంటారు కదా. స్కిన్ కేర్ అనేది ఎలా ఉంటుంది? అంటే స్కిన్ కేర్ అదే, మేకప్ కంపల్సరీ లైట్గా నేనైతే లైట్గా వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను, అవసరం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేసేయాలి. అండ్ దెన్ ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు హార్ష్ లైట్స్ అవేం లేవు. కొంతమందికి ఏంటంటే చాలా విపరీతంగా ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ మేకప్ వేసుకునే వాళ్ళు కూడా చాలా, అంటే ఫేస్ రాను రాను టైనీ స్పాట్స్ వస్తాయి, అవి న్యాచురల్. ఏది చేసినా ఏజ్తో వచ్చే రింకిల్స్ వస్తాయి, ఏజ్తో వచ్చే టైనీ బంప్స్ వస్తాయి, ఏజ్తో వచ్చే. యూ కెనాట్ స్టాప్ ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ ఇట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్. అంటే ఎలా బోటాక్స్ అని ఫిల్లర్స్ అని అవన్నీ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత చాలా అంటే ఎనీ ఫారెన్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ విచ్ ఇస్ అదే చెప్తారు, సైన్స్ ఎంత పొడుగునుంది ఏవేవో చెప్తారు, కానీ అవన్నీ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ఇస్ గుడ్. ఎస్, అంతే. న్యాచురల్గా నువ్వు యోగా చేసుకో, ఫేస్ యోగా చేసుకో, ఇంకోటి చేసుకో, మంచి ఫుడ్ తిను, లేకుంటే ఎక్సర్సైజ్ చేసుకొని మనం తగ్గడము, లేకుంటే ఏజ్తోని మాధురి దీక్షిత్, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారు వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏది ఆపలేరు ఎవరు. వాళ్ళు డబ్బులు లేకనా ఉన్నాయి కదా. ఎంత చేసినా మనం న్యాచురల్గా ఏముంటామో అదే అలా అలవాటు పడతారు చూడటానికి. దట్స్ ఎస్, ఖచ్చితంగా. అయితే ఈ స్లిమ్మింగ్ క్లినిక్స్ వచ్చాయి, చాలా మంది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉన్నారు, చాలా రకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉన్నారు. సర్జరీస్ అనేవి చాలా డేంజరస్. ఆరతి అగర్వాల్ చూడండి, ఆవిడ సర్జరీ చేసుకునే కదా అలాగా, ఆవిడ పాపం ఇప్పుడు మనిషి అయిపోయారు. కొందరు అట్లా వికటిస్తే ప్రాబ్లం, సక్సెస్ అయితే ఓకే. ఏదన్నా దాన్ని బ్యాక్ ఫైర్ అని అనుకోండి, ఏం ట్రై చేస్తున్నావు, ఏమైంది, ఇప్పుడు మనిషే లేకపోతే ఇంక ఇవన్నీ. అందుకని మనం వేరే విధంగా మనం ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతాను. అది నా ఒపీనియన్ మాత్రమే. అంటే ఇలా అని వేరే వాళ్ళందరూ ఏవో రాంగ్గా చేస్తున్నారని నేను చెప్పాను. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దాట్. ఫ్యామిలీకి అంటే అంటే అంత అటాచ్మెంట్ అనేది ఉండదు, పిల్లలతోని వెళ్ళిపోతూ ఉంటారు. మార్నింగ్ నిద్ర లేచి వాళ్ళు నిద్రపోయాక మళ్ళీ వస్తూ ఉంటారు. అలాంటి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాము. అలాంటి టైంని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను ఎప్పుడైతే మూవీస్ సీరియల్స్ చేశానో ఒక రెగ్యులర్ జాబ్ అనేది మానేశాను. అంటే ఈ మూవీస్ సీరియల్స్ చెప్పాను కదా, నెల రోజులు బిజీగా ఉండం. వర్కింగ్ మదర్స్ వాళ్ళైతే పాపం పొద్దున్న 10కి వెళ్ళారంటే ఎవ్రీ డే వెళ్ళాలి కదా, నాది అలా కాదు కదా. సో ఐ హ్యావ్ యాంపుల్ టైం. నాకు ఎప్పుడైతే క్వాలిటీ టైం ఇచ్చాను నేను, క్వాంటిటీ కన్నా క్వాలిటీ టైం, అంటే పిల్లలతో ఉండడం, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ఏది కావాలి ఎలా కావాలనేది వాళ్ళకి అరేంజ్ చేయడం, వాళ్ళతో అంటే వాళ్ళకైతే ఎప్పుడు నా అబ్సెన్స్ అనేది నేను ఫిల్ చేస్తూ వచ్చాను. ఉంటుంది బట్ తప్పదు కదా. ఎస్, చాలామంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎవరైనా ఏదైనా అనగానే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. డైరెక్టర్ అనడమో లేదా పక్కన కో ఆర్టిస్టులు అనడమో అలా ఉంటుంది. సెన్సిటివ్ మెంటాలిటీ వాళ్ళకి ఏం చెప్తారు? సెన్సిటివ్గా ఉంటే అందరూ మెత్తనం ఉంటే అన్నీ, ఇప్పుడు అదే నీకు టెన్షన్ బాల్ చేతికి ఇచ్చాను అనుకో, విసుకుతావు. క్రికెట్ బాల్ ఇస్తే ఏం చేస్తావు? వేసి కొడతాము. క్రికెట్ బాల్ యూ కాంట్ ప్రెస్, నీ చేయి నొప్పి వచ్చి పక్కన పెడతావు. నువ్వు టెన్షన్ బాల్ లాగా ఉంటావు, నీ క్రికెట్ బాల్ లాగా ఉంటావు, నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు సెన్సిటివ్గా ఉండి మెత్తగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నొక్కి గుచ్చి పోతారు. అంటే అది వాళ్ళ ఇష్టం. ఇట్స్ లైక్ డూ యూ వాంట్ బి ఈజీ మంకీ టు పికప్ అండ్ దెన్ ప్లే. జనరల్గా మీ మీద కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, మీ ఇంటర్వ్యూస్లో కూడా చాలా కామెంట్స్ అనేవి రాస్తూ ఉంటారు. రాస్తుండే, నేను అదే అంటా కదా, వాడికి ఎంత టైం ఉందో. ఎంత టైం ఉందో ఓకే, నేను కనీసం ఈ మాత్రం వచ్చాను, నువ్వేం చేస్తున్నావు, నా ఇంటర్వ్యూ చూసి కామెంట్స్ రాస్తున్నావు. నాకు ఆ టైం లేదు కదా. నా ఇంటర్వ్యూ చూసి కొంతమంది ఏంటి కనీసం ఇవిడ మోటివేషనల్ స్పీకర్, ఇంకోటి చెప్పొచ్చింది ఇది ఏదేదో రాస్తారు. ఇంకా వాళ్ళందరినీ పట్టించుకోవడం అంటే యూ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి. మనం అందరికీ మనం నచ్చం, దట్స్ ఓకే. అందరూ మనం ఇష్టపడరు, దట్స్ ఓకే. చాలా మంది లైక్ చేయకపోవచ్చు, దట్స్ ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను ఇష్టపడితే చాలు. ఎవరో నన్ను ఏదో అన్నారంటే హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్? సో ఐ డోంట్ వరీ అబౌట్ థింగ్స్ ఐ డోంట్ కంట్రోల్. అంటే ఐ కాంట్ కంట్రోల్. నీకు అర్థమైందా? అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ కంట్రోల్. మన చేతిలో ఉంటుంది. అది మన చేతిలో లేని దాని గురించి ఏం ఆలోచించి ఏం చేయగలుగుతాం చెప్పు. సో అలా ఆలోచించి నచ్చ చెప్పుకుంటాను అనమాట నేను. ఓకే ఉంటారు కొంతమంది,
వాళ్ళు అదే నేర్చుకుని వచ్చారు, వాళ్ళకి అదే వచ్చు. ఈ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా ఉంటుంది? అంటే హెల్తీగా ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, ఇంత టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, ఇలా ఉండాలి కదా. ఉండాలి కానీ లేదు నాకు అట్లా. అంటే నాకు ఎలా ఉంటుందంటే అట్లా ఉంటే బోర్ అయిపోతాను నేను అట్లా. మరీ అట్లా సిస్టమాటిక్గా ఉండను నేను. అండ్ ఐ డోంట్ ఎండోర్స్ దిస్. ఏదో తేనె నిమ్మకాయ నీళ్ళు తాగి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా అలా అంతా చేయాలంటే అబ్బా అనిపిస్తుంది. అంటే ఒకరోజు మనం ఐ కాంట్ కంటిన్యూ ఇట్, అందుకని బోర్ నాకు. ఇప్పుడు మనం ఏదైనా ఒక 21 days కంటిన్యూస్గా చేస్తే అదొక హ్యాబిట్ అయిపోతుందంట. బట్ అలా చేయలేని రోజున నీకు ఆ ఇంట్రెస్ట్ రాదు. సో నేనేం చేస్తాను అంటే వాట్ ఎవర్ ఐ ఈట్ కొంచెం ఇంత తక్కువ తింటా, కొద్దిగా తక్కువ. మేబీ ఒక 4 ఇడ్లీలు తినే దగ్గర 3 దోశలు తినే దగ్గర 2, లేకపోతే పూరి అసలు తిన్ను. అలాంటి చిన్న చిన్నవి పాటిస్తాను అనమాట. లైక్ నైట్ టైం హెవీగా తిన్ను, ఏది బిర్యానీ అంటే అసలు ఇష్టం లేదు, తినను. సో ఇవన్నీ న్యాచురల్ డైట్ కిందకి వస్తాయి. సో ఇలాంటివి నేను పాటిస్తాను. ఐఎమ్ నాట్ ఓవర్ ఈటర్. మోడరేట్గా తినకపోతే ఇంకా నాకు కష్టం. ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉండి నెలంతా వర్క్ ఉండి నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతున్నాను అని అనిపించిందా? ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ అనేది రేజ్ అయిందా? అంటే ఇది జనరల్గా 2 సార్లు అయింది అట్లా. ఒకసారి రాబోయే చందమామ ఈటీవీలో చేస్తున్నప్పుడు నాకు ఇంకా అట్లా విపరీతంగా అయిపోతే నేను వెళ్ళేసి చెప్పేశాను అనమాట. కో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాతో నవ్వట్లేదు, నాకు అసలు కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది, నాకు దమ్ వస్తుంది అసలు. అంటే నాకు సమ్హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. అంటే టూ మచ్ అయిపోతుంది, వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది. ఐ కెనాట్, నేను వెళ్ళిపోతా ఇప్పుడు అని కూర్చున్నాను. 8 o'clockకి నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు ఇంటికి పంపించేయండి అన్నాను. ఈ ఒక్క సీన్ నేను వెళ్ళిపోతా అని ఆ ఒక్క సీన్ చేసి వెళ్ళిపోయాను నేను. సమ్ టైమ్స్ అది ఓవర్ అయిపోతే నేను చెప్పేస్తాను అనమాట. అంటే ఐ కెనాట్ టాలరేట్. ఇది సేమ్ ఇలాగే ఒకసారి గుప్పడంత మనసు సీరియల్లో వెళ్ళి ఇలా మా కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నా, సార్ ఇట్లా నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటే ఇంకేం తెలియదు, నాకు దబ్బని వెనక్కి పడ్డా. నేను ఇలా పడిపోయాను. నేను పడి భుజం తగిలింది, నేను కూర్చొని వణికిపోతున్నా. ఇంకా అప్పుడే చెప్తున్నాను. అది కూడా ఏంటి, థాయిలాండ్లో మేము షూట్ చేసి వచ్చాం. దాస్ కా ధమ్కి సినిమా చేసి వచ్చి తెల్లారుజామున వచ్చి మళ్ళీ పొద్దున వచ్చేసాం. అక్కడ 5 రోజులు ఫుడ్ లేదు, దరిద్రం బాబోయ్ అసలు. అంటే అంత సీ ఫుడ్ అలాంటి పెద్ద 5 star హోటల్లో దిగాం మేమేం. ఫుడ్ మనకి సెట్ కాక ఇందాక అవుట్డోర్ అన్నావు కదా. సో అదంతా వెళ్ళొచ్చి మళ్ళీ వెంటనే షూట్ ఉంది, ఏదో వాళ్ళకి